అంటే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ రకంగా ఇసుకాసురుడైనటువంటి జగన్ రెడ్డికి సరెండర్ అయిపోయి కలెక్టర్లు కానివ్వండి, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ కానివ్వండి, ఆఖరికి చీఫ్ సెక్రటరీ కూడా. ఇట్ ఈజ్ ఎ షేమ్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కళ్ళకి గంతలు కట్టుకుని గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్ లైన్స్ని పాటించకుండా ఆ రకంగా వ్యవహరించడం అనేది ఇట్ ఈజ్ ఎ షేమ్. ఇవాళ అందుకనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి నివేదిక పైన నువ్వు తక్షణమే జవాబు చెప్పు. మంత్రి పెద్దిరెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏమయ్యా పొంగనూరు పుడ్డింగ్, ఏమి జవాబు చెప్తావయ్యా? ప్రతిసారి ప్రెస్ మీట్లు పెడతావు కదా, నీ కింద తొత్తైనటువంటి వెంకటరెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని రండి, మీరిద్దరు రండి, మీడియా ముందుకు వచ్చి జవాబు చెప్పండి. తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి ఇసుక లోటి 50,000 నుంచి 60,000 కోట్ల వరకు ఏదైతే దోపిడీ చేశాడో మీ నాయకుడు ఇసుకాసురుడైనటువంటి జగన్ రెడ్డి, అది 100% వాస్తవం అని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వ నివేదిక చెప్తా ఉంది. సో యు రిప్లై టు దిస్. ఇవాళ అడ్డంగా దొరికిపోయారు మీరు. ఇసుక దొంగతనాన్ని విచ్చలవిడిగా చేసి ఇవాళ సామాన్యుడు 15-20 పెట్టి కొనుక్కోవాలా? పేదవాడి వాళ్ళ ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి ఉందా? ఇంకా మీది పేదల పక్షపాత ప్రభుత్వం అంట, పేదవాడికి పెత్తందారులకి మధ్య యుద్ధం అంట. ఎవడయా పెత్తందారుడు? ఇదిగో ఈ రకంగా 1,000 కోట్లు దిగమింగిన వాడిని పెత్తందారుడు అంటారు. ఇవాళ కొన్ని లక్షల మందికి ఉపాధి లేకుండా చేశారా మీరు? ఈ రకంగా ఇసుకని దోపిడీ చేసి ఈ వాస్తవాల్ని బయటపెట్టడానికి మీడియా వారు వెళ్తే వాళ్ళపైన పెట్రోల్ పోసి తగలబెడతారు మీరు. అమరావతి ప్రాంతంలో మొన్న ఈనాడు విలేకరి ఈ ఇసుక దోపిడీని కళ్ళకి కట్టినట్టు చూపించడానికి వెళితే అతని పైన దాడి చేస్తారా? పెట్రోల్ పోసి తగలబెడతామని వార్నింగ్లు ఇస్తారా? ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొద్ది రోజుల్లో ఇసుకాసురుడిని భూస్థాపితం చేయబోతా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ. ఆ ఇసుకాసురుడు ఎలాగో జైలుకు పోతాడు. పెద్దిరెడ్డి పుడింగ్ కూడా కటకటాల వెనక ఊసలు లెక్క పెడతాడు, దానిలో అనుమానం లేదు. కానీ ఈ దోపిడీకి సహకరించినటువంటి అధికారులు మీరేమవుతారు? వాళ్ళతో పాటు మీరు కూడా జైళ్ళకి వెళ్తారా? గతంలో మేడం శ్రీలక్ష్మి వెళ్ళొచ్చింది కదా, మీరు కూడా వెళ్ళి జగన్ రెడ్డితో పాటు రోజు చెప్పకూడదు తింటారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉండి, ఐఏఎస్ అధికారులుగా ఉండి, చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీరు ఈ రకంగా ఇటువంటి ఇసుక దోపిడీకి సహకరించడం అనేది చాలా దురదృష్టం. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకొని న్యాయంగా నిజాయితీగా వ్యవహరించండి. ఇవాళ ఇది రాష్ట్ర యొక్క సంపద అండి. ఇసుక అనేది ఇవాళ రాష్ట్ర సంపద. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ రిసోర్స్ విచ్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద స్టేట్. అటువంటిది ఈ రకంగా దోపిడీకి గురవుతా ఉంటే బాధ్యత గల అధికారులు మీరు ఈ రకంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. మిస్టర్ వెంకటరెడ్డి, నువ్వు గ్యారంటీగా వెళతావా? నువ్వు డౌటే లేదు, నువ్వు రెడీగా ఉండు. ఇదిగో ఇది చాలు, నువ్వు ఇచ్చినటువంటి తప్పుడు లేక చాలు నిన్ను జైలుకు పంపడానికి. బీ ప్రిపేర్డ్. ఈ నెల రోజుల్లో ఏమన్నా ఇంట్లో ఏమన్నా వ్యవహారాలు చక్కబెట్టుకోవాల్సి ఉంటే చక్కబెట్టుకో. ఖచ్చితంగా జగన్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డితో పాటు నువ్వు కూడా జైలుకు పోతావు. Like, share and subscribe to Rajaniti channel.